Hi everyone, welcome to today's session. Today's topic is volume integral. Let us start today's session. Today's topic is volume integral. Let V be a volume bounded by a surface. R bar is equal to F bar of U comma V. F bar of dot F bar of V a vector point function defined over V. V అనే ఒక వాల్యూమ్ ఒక సర్ఫేస్ ని బౌండెడ్ చేస్తూ V అనే ఒక వాల్యూమ్ ని కన్సిడర్ చేస్తే గనక దాని యొక్క వెక్టార్ పాయింట్ ఫంక్షన్ డిఫైన్డ్ ఓవర్ V తో డిఫైన్ చేయగలగాలి. అలాగే డివైడెడ్ V ఇంటూ స్మాల్ సబ్ రీజియన్స్. ప్రీవియస్ సెషన్లో మనం సర్ఫేస్ ఇంటిగ్రల్ చెప్పినప్పుడు స్పియర్ తీసుకుని సబ్ రీజియన్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క దానికి ఏరియా ఫైండ్ అవుట్ చేసాం. అలాగే ఈ వాల్యూమ్ను కూడా ఏమంటున్నాడు, స్మాల్ m సబ్ రీజియన్స్ ఆఫ్ వాల్యూమ్స్, వాటిని డెల్టా V1, డెల్టా V2, డెల్టా VI సో ఆన్ డెల్టా VM కింద డివైడ్ చేయమంటున్నాడు. అలాగే అక్కడ మనం PI అనే ఒక పాయింట్ని తీసుకుని చేసాం. ఇక్కడ FI R of I be a పాయింట్ ఇన్ డెల్టా VI, దీంట్లో ఒక పాయింట్ని కన్సిడర్ చేయమంటున్నాడు. దెన్ ఫార్మ్ ద సమ్. అప్పుడు IM is equal to ఏమని ఫార్మ్ అవుతుంది, సమ్మేషన్ I is equal to 1 to m F bar of R of I into డెల్టా VI కింద కన్సిడర్ చేయమంటున్నాడు యాజ్ m tends to infinity. సో ద లిమిట్ IM అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సేమ్ సర్ఫేస్ లో చెప్పినట్టే వాల్యూమ్ కూడా చెప్తున్నాడు. దీన్ని ఏమంటారంట, లిమిట్ ఎగ్జిస్ట్ అయితే వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ F బార్ ఆఫ్ R. అలాగే ఆ Vని ఎలా డినోట్ చేస్తాం, ఇంటిగ్రల్ V F బార్ డాట్ dV. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఎలా చేసాం మనం, యూనిట్ నార్మల్ డైరెక్షన్ లో తీసుకుని ఇంటిగ్రల్ ఎస్ F బార్ డాట్ n బార్ ds కింద ఫైండ్ అవుట్ చేసినట్టు వాల్యూమ్ ఇంటిగ్రల్ ఎలా చెప్తున్నాం, ఇంటిగ్రల్ V F బార్ dV కింద ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే యాక్చువల్లీ అసలు వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే ఏమని చెప్పచ్చు, దీన్ని బట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్ రిఫర్స్ టు అన్ ఇంటిగ్రల్ ఓవర్ 3 డైమెన్షనల్ డొమైన్ లో చెప్పగలుగుతాం. మల్టిపుల్ ఆఫ్ ఇంటిగ్రల్స్ బట్ ఇన్ 3 డైమెన్షన్స్ లో చేస్తాం కాబట్టి ఇది వాల్యూమ్ ఇంటిగ్రల్ అవుతుంది. అలాగే వాల్యూమ్ ఇంటిగ్రల్ యొక్క కార్టీషియన్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే, సేమ్ F బార్ ఆఫ్ R is equal to F1 I bar plus F2 J plus F3 K bar అనే వెక్టార్ ఫంక్షన్ తీసుకుంటున్నాం. వేర్ F1, F2, F3 ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ X, Y, Z. అలాగే dV అంటే dx, dy, dz. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ కదా, సో ఓవరాల్ అన్ని యాక్సిస్ కి. దేర్ ఫోర్ అలాంటప్పుడు ద వాల్యూమ్ ఇంటిగ్రల్ ని ఎలా రాసుకోవచ్చు మనం, ఇంటిగ్రల్ V F బార్ dV is equal to ట్రిపుల్ ఇంటిగ్రల్. ఎందుకంటే x, y, z 3 యాక్సిస్ లోనూ చెప్తున్నాం కాబట్టి ట్రిపుల్ ఇంటిగ్రల్. F బార్ అంటే F1 I బార్ ప్లస్ F2 J బార్ ప్లస్ F3 K బార్, dV అంటే dx, dy, dz. ఇప్పుడు వీటిని సెపరేట్ చేసేయండి. ట్రిపుల్ ఇంటిగ్రల్ I బార్ ఇంటూ F1 dx dy dz ప్లస్ J బార్ ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్ F2 dx dy dz ప్లస్ K బార్ ఇంటూ ట్రిపుల్ ఇంటిగ్రల్ F3 dx dy dz. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫార్ములా అడిగితే మనం ఇలా రాయాలి, అంటే దేనికది ఇంటిగ్రేషన్ సెపరేట్ గా చేయాలి విత్ రెస్పెక్ట్ x, y, z 3 టర్మ్స్ తోనూ చేస్తాం. దిస్ ఇస్ ద కార్టీషియన్ ఫార్మ్ ఆఫ్ ద వాల్యూమ్ ఇంటిగ్రల్. నౌ ఎక్సర్సైజ్ C లోనే 7th ప్రాబ్లం చూద్దాం వాల్యూమ్ ఇంటిగ్రల్ బేస్ మీద. ఇక్కడ ఈ పై ఇస్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు, 45x²y. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ట్రిపుల్ ఇంటిగ్రల్ V పై dV where V is the closed region bounded by the planes. వాల్యూమ్ ఇంటిగ్రల్ కదా, ఇది ఏ బౌండెడ్ బై ద ప్లేన్స్ ని క్లోజ్ చేసి ఉంటుంది, 4x plus 2y plus z equal to 8, x equal to 0, y equal to 0, z is equal to 0. సో మనం ఇందాక ప్రీవియస్ సెషన్స్ లో సర్ఫేస్ ఇంటిగ్రల్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్ అంతా వాల్యూమ్ ఇంటిగ్రల్స్. సో దానికి సంబంధించి పై అనే ఒక ప్లేన్ ఇచ్చేసాడు. సో ఫస్ట్ ఇచ్చినవి రాసుకుంటున్నాం. పై ఇస్ ఈక్వల్ టు 45x²y. అలాగే గివెన్ రీజియన్ బౌండెడ్ బై ద ప్లేన్స్ ఏమి ఇచ్చాడో వాటిని కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకి పై dV ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ముందు లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే x లిమిట్స్, y లిమిట్స్, z లిమిట్స్ తెలియాలి. దానికోసం మనకి ఇచ్చిన ప్లేన్స్ ని యూజ్ చేద్దాం. మనకి ఇచ్చిన ప్లేన్ లో 4x plus 2y plus z is equal to 8 అని ఇచ్చాడు. అయితే ఇందులో z is equal to 0 అని వాడు ఇచ్చేసాడే కదా, సో z 0 నుంచి వేరీస్ అవుతుందని తీసుకోవాలి. అయితే మనకి ముందు z వాల్యూ తెలియాలి, అందుకని ఇచ్చిన ప్లేన్ నుంచి ఏం చేస్తున్నాం, z is equal to తీసుకొస్తున్నాం. z is equal to ఏమవుతుంది, 8 minus 4x minus 2y. అంతేనమ్మా, 4x plus 2y plus z equal to 8 ఉంది. దీని నుంచి z is equal to ఏమవుతుంది, 8 minus 4x minus 2y. సో అంటే ఇప్పుడు z వాల్యూ ఇది వచ్చింది. ఆల్రెడీ వాడు z ఏమని ఇచ్చాడు, 0. అంటే z వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, 0 to 8 minus 4x minus
2y. సో z లిమిట్ వచ్చిందిగా. నెక్స్ట్ ఏం చేద్దాం, y లిమిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మళ్ళీ ఇదే ప్లేన్ నుంచి తీసుకురావాలి. అయితే ఆల్రెడీ మనకి z లిమిట్ తెలుసు, 0 నుంచి 8 - 4x - 2y వరకు ఉంటుందని. అంటే z 0 అయ్యిందిగా. సో ఈ z = 0 తీసుకెళ్ళి ఈ ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఇప్పుడు z = 0 పెట్టేస్తే ఈ ప్లేన్ ఏమవుతుంది, 4x + 2y = 8. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది y లిమిట్ కదా. సో y = తీసుకొద్దాం. 4x + 2y = 8. దీనిలో 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 2x + y = ఎంత వస్తుంది ఇక్కడ, 4x + 2y = 8 కాబట్టి 4x + 2y = 8లో నుంచి కామన్ తీస్తే 2x + y = 4. దీని నుంచి y = ఏమని రాస్తాం, 4 - 2x. ఆల్రెడీ మనకి స్టేట్మెంట్లో y = 0 ఇచ్చాడు. అంటే y వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, 0 to 4 - 2x. అంటే ఇప్పుడు మనకి z లిమిట్స్ తెలుసు, y లిమిట్స్ తెలుసు. ఇంకా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, x లిమిట్. సో ఇప్పుడు x లిమిట్ తెలియాలి అంటే ఏం చేస్తున్నాను, మనకు వచ్చిన ఈక్వేషన్ ప్లేన్లో నుంచి పుట్ y = 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో y = 0, z = 0 రెండు పెట్టామనుకోండి, ఈ ప్లేన్ ఏమైపోతుంది అప్పుడు, 4x = 8. 4x = 8 అంటే x ఏమవుతుంది, 2. సో అంటే x వాల్యూ 2 వచ్చింది. ఆల్రెడీ మనకి స్టేట్మెంట్లో x = ఏమని ఇచ్చాడు, 2. అంటే x వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, 0 to 2. సో x లిమిట్స్, y లిమిట్స్, z లిమిట్స్, 3 లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్స్ అప్లై చేద్దాం. సో ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్ కాబట్టి ఇంటిగ్రల్ v π dv = ట్రిపుల్ ఇంటిగ్రల్స్ కదా. సో ఇంటిగ్రల్ x లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి, 0 to 2. అలాగే ఇంటిగ్రల్ y లిమిట్స్ 0 to 4 - 2x. అలాగే ఇంటిగ్రల్ z లిమిట్స్ 0 to 8 - 4x - 2y. π అంటే 45x²y. dv మీన్స్ dx dy dz. సో ఇప్పుడు మనం సెపరేట్గా ప్రతిదీ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ z యొక్క ఇంటిగ్రేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటిగ్రల్ x = 0 to 2, ఇంటిగ్రల్ y = 0 to 4 - 2x. ముందు z కదా, సో 45x²y dx dy కామన్. సో నేను ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంటిగ్రల్ dz. ఇంటిగ్రల్ dz అంటే వాల్యూ z. లిమిట్స్ వచ్చి 0 to 8 - 4x - 2y. సో లిమిట్స్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో యాజ్ యూజువల్ 45 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాస్తాం. ఇంటిగ్రల్ x = 0 to 2, ఇంటిగ్రల్ y = 0 to 4 - 2x x²y. జెడ్లో లిమిట్స్ని పెడుతున్నా. ఫస్ట్ అప్పర్ లిమిట్ కదా, సో 8 - 4x - 2y మైనస్ లోయర్ లిమిట్ 0 ఇంటూ dx dy ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వీటిని లోపలికి మల్టిప్లికేషన్ చేద్దాం. x²y ఇంటూ 8 అంటే 8x²y మైనస్ 4x ఇంటూ x²y, 4x ఇంటూ x² x³ సో 4x³ మైనస్ x² ఇంటూ y y² అంటే 2x²y² dy dx. సో ఓకేనా. సో z ఇంటిగ్రేషన్ కట్టి ఆ లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. సో z ఇంటిగ్రేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు దేనికి ఇంటిగ్రేషన్ చేయాలి, విత్ రెస్పెక్ట్ y అంటే dy టర్మ్స్కి చేద్దాం. సో 45 ఇంటిగ్రల్ x = 0 to 2. ఇప్పుడు y కదా చేయాలి, 8x² y dy ఉంది. అంటే ఇంటిగ్రల్ y dy ఏమవుతుంది, y అంటే ఇంటిగ్రేషన్ y²/2. లిమిట్స్ వచ్చి 0 to 4 - 2x. ఓకే, నెక్స్ట్ టర్మ్ మైనస్ 4x³ y dy. yకి ఇంటిగ్రేషన్ y²/2. లిమిట్స్ వచ్చి 0 to 4 - 2x. నెక్స్ట్ థర్డ్ టర్మ్ మైనస్ 2x² y² dy. y²కి ఇంటిగ్రేషన్ y³ లిమిట్స్ 0 to 4 - 2x ఇంటూ dx. సో ఇప్పుడు లిమిట్స్ని అప్లై చేద్దాం. సో 45 ఇంటూ ఇంటిగ్రల్ x = 0 to 2 యాజ్ యూజువల్. ఇక్కడ చూడండి, ఈ 1/2 కదా బయటికి తీస్తే 8/2 అంటే 4x². ఇప్పుడు y ప్లేస్లో లిమిట్స్ పెట్టాలి. y వాల్యూ అప్పర్ లిమిట్ ఎంత, 4 - 2x. సో లిమిట్స్ పెడితే 4 - 2x హోల్ స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ 0 అంటే 0 అయిపోతుంది మైనస్
ఇక్కడ సెకండ్ టర్మ్ చూడండి, ఇక్కడ కూడా 1/2 కాన్స్టెంట్, బయటికి తీసుకొస్తే 4/2 అంటే 2x³. మళ్ళీ అగైన్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో కదా, అంటే 4 - 2x, y స్క్వేర్ కాబట్టి 4 - 2x హోల్ స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ 0. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ టర్మ్ మైనస్ ఇక్కడ 1/3 కాన్స్టెంట్, బయటికి తెస్తే 2/3 x². మళ్ళీ అగైన్ y³ ఉంది, y ప్లేస్లో అప్పర్ లిమిట్ పెడుతుంటే 4 - 2x హోల్ క్యూబ్ మైనస్ లోయర్ లిమిట్ 0. అంటే మన అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ పెట్టగా ఈ టర్మ్ వచ్చింది. ఇదేనమ్మా మనకు వచ్చింది 4x² × 4 - x² సేమ్ టర్మ్స్. ఇప్పుడు ఈ 3 టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో 4 - 2x² ఉంది, 4 - 2x హోల్ స్క్వేర్ ఉంది, 4 - 2x హోల్ క్యూబ్ ఉంది. అంటే నేను 4 - 2x హోల్ స్క్వేర్ని కామన్ తీయచ్చు కదా. సో 4 - 2x హోల్ స్క్వేర్ని కామన్ తీసాను. సో అప్పుడు ఇక్కడ ఇంకా ఏం టర్మ్ ఉంటుంది, 4x² మైనస్ ఇందులో 2x³ మైనస్ 2/3x² ఇంటూ నేను స్క్వేర్ తీసా అంటే ఇది క్యూబ్ కాబట్టి ఇంకొక టర్మ్ ఉంటుంది 4 - 2x dx. సో 45 ఇంటిగ్రల్ x = 0 to 2 4 - 2x హోల్ స్క్వేర్ ఇంటూ, చూడండి వీటన్నిటికీ ఎల్సిఎం కట్టేద్దాం, 3 ఎల్సిఎం. సో 3 బయటికి రాస్తా, ఎల్సిఎం కడితే ఏమవుతుంది, 4 3s are 12x² మైనస్ 3 2s are 6x³ మైనస్ 2x² ఇంటూ 4 అంటే 8x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 2 4x² ఇంటూ x x³ dx. సో మల్టిప్లికేషన్ చేస్తా, ఎల్సిఎం కట్టేసాను. ఇప్పుడు మళ్ళీ 45 ఇక్కడ మళ్ళీ 1/3 ఉంది కదమ్మా కాన్స్టెంట్, సో దీన్ని కూడా బయటకు రాసుకుంటున్నాం అంటే 45/3 ఇంటిగ్రల్ x = 0 to 2. ఈ 4 - 2x హోల్ స్క్వేర్ అంటే a - b హోల్ స్క్వేర్ ఫార్ములా, అంటే a² + b² - 2ab అంటే ఎంత వస్తుంది, 4² 16 మైనస్ 2 + 2x హోల్ స్క్వేర్ అంటే 4x² మైనస్ 2ab అంటే 4 × 2 × 2 అంటే 16x. ఇప్పుడు ఈ టర్మ్స్ చూడండి, 12x² మైనస్ 8x² అంటే 4x² మైనస్ 6x³ + 4x³ అంటే వాల్యూ మైనస్ 2x³ dx. సో ఇప్పుడు 45/3 అంటే 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఈ టర్మ్లో నుంచి 4 కామన్ తీయచ్చు కదా, 4 కామన్ తీస్తే 4 + x² మైనస్ 4x. ఈ 2 టర్మ్స్లో నుంచి 2 కామన్ తీస్తే 2x² మైనస్ x³ dx. అంటే ఈ కాన్స్టెంట్స్ని బయటకు రాసేయండి, 15 4 2 ఇంటిగ్రల్ x = 0 to 2. ఈ 2 టర్మ్స్ని మల్టిప్లికేషన్ చేద్దాం, 4 × 2x² 8x², 4 × మైనస్ x³ మైనస్ 4x³ సెకండ్ టర్మ్ x² × 2x² అంటే 2x⁴ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x² × x³ x⁵. థర్డ్ టర్మ్తో చేయండి, మైనస్ 4x × 2x² అంటే మైనస్ 8x × x² x³ అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x × x³ 4x⁴ dx. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్స్లో చూడండి 8x² స్క్వేర్ టర్మ్స్ ఇంకేమి లేవుగా, సో యాజ్ టీజ్గా రాసుకున్నాం. x³ టర్మ్స్ చూడండి, మైనస్ 4x³ మైనస్ 8x³ అంటే ఓవరాల్ మైనస్ 12x³ x⁴ టర్మ్స్ చూడండి, 2x⁴ ప్లస్ 4x⁴ అంటే 6x⁴ మైనస్ x⁵. 15 4 × 2 సో ఓవరాల్ 120 dx. అంటే నేను ఇప్పుడు జెడ్కి లిమిట్స్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసా, వైకి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసా, ఇంకా లాస్ట్ దేనికి చేయాలి, x టర్మ్స్కి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో 120 × 8x² కదా, 8 కాన్స్టెంట్, x² కి ఇంటిగ్రేషన్ x³ 3 లిమిట్స్ 0 to 2 మైనస్ 12 x³ dx, x³ కి ఇంటిగ్రేషన్ x⁴/4 లిమిట్స్ 0 to 2 ప్లస్ 6 × x⁴ dx, x⁴ కి ఇంటిగ్రేషన్ x⁵/5 లిమిట్స్ వచ్చి 0 to 2 మైనస్ x⁵ dx, x⁵ కి ఇంటిగ్రేషన్ x⁴ 6/6 లిమిట్స్ వచ్చి 0 to 2
ఇప్పుడు లిమిట్స్ని అప్లై చేద్దాం. 120 ఇంటూ ఫస్ట్ 8 ఇంటూ ఇక్కడ 1/3 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాద్దాం. 8/3 ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ 2 అంటే 2 క్యూబ్ మైనస్ లోయర్ లిమిట్ 0 మైనస్ మళ్ళీ 120 ఇంటూ 12 కాన్స్టెంట్ 4 కదా 12/4 లిమిట్స్ పెట్టండి. ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ 2 అంటే 2 పవర్ 4 మైనస్ లోయర్ లిమిట్ 0 సో 0 ప్లస్ మళ్ళీ 120 ఇంటూ 6 కాన్స్టెంట్ తెచ్చేస్తే బై 5 అప్పర్ లిమిట్ 2 అంటే 2 పవర్ 5 మైనస్ 0 మళ్ళీ మైనస్ 120 ఇంటూ 1/6 ఎక్స్ ప్లేస్లో 2 పెడితే 2 పవర్ 6 మైనస్ 0 సో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి లిమిట్స్ని కూడా అప్లై చేసాం. సో ఇప్పుడు 120 ఇంటూ 8/3 అంటే 3లో 120 ఎన్ని టైమ్స్ 40 టైమ్స్ 40 ఇంటూ 8 320 2 క్యూబ్ అంటే 8 ఓకే. అలాగే 124లో ఎన్ని టైమ్స్ పోతుంది 30 టైమ్స్ 30 అంటే 12 ఇంటూ 30 360 2 పవర్ 4 మీన్స్ 16 ప్లస్ అలాగే ఫిఫ్త్ టేబుల్లో 120 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 24 టైమ్స్ ఇంటూ 6 144 2 పవర్ 5 మీన్స్ 32 మైనస్ 120/6 అంటే 20 టైమ్స్ 2 పవర్ 6 అంటే 64 సో ఇవన్నీ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే ఓవరాల్ మనకు వచ్చే ఆన్సర్ 128. సో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఏమని వచ్చింది 128. Next problem, evaluate integral v f bar dv when f bar is equal to xi bar plus yj bar plus zk bar and v is the region bounded by x equal to 0, y equal to 0, y equal to 6, z equal to 4 and z equal to x square. Okay. సో ఇప్పుడు f bar dv ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చిన f bar అనే వెక్టార్ ఫంక్షన్ ఇచ్చేసాడు. బౌండెడ్ బై ద రీజియన్స్ కూడా ఇచ్చాడు. సో ఫస్ట్ మనం లిమిట్స్ ని చూద్దాం. ఇక్కడ x చూడండి 0 y0 y6 z4 and zx square zకి 2 టర్మ్స్ ఇచ్చాడు 4 x square సో ఈ రెండు zలే కాబట్టి ఈక్వల్ చేసామనుకోండి ఏమవుతుంది x square is equal to 4 x square equal to 4 అంటే x equal to 2 సో x equal to 2 ఆల్రెడీ x equal to 0 ఇచ్చాడు అంటే x varies from 0 to 2 అలాగే y varies from 0 to 6 z varies from x square to 4 సో ఈ లిమిట్స్ ని ఇచ్చాం. ఇప్పుడు మనం వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫార్ములా రాద్దాం. ఇంటిగ్రల్ v f bar dv is equal to formula I bar triple integral f1 dx dy dz plus j bar triple integral f2 dx dy dz plus k bar f3 dx dy dz. సో ఇవి వాల్యూమ్ ఇంటిగ్రల్ యొక్క ఫార్ములాస్. సో f1 అంటే ఏంటమ్మా మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఐ టర్మ్ x కదా అంటే ఇది f1 ఇది f2 ఇది f3 కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు f1 ప్లేస్లో x f2 ప్లేస్లో y f3 ప్లేస్లో z రీప్లేస్ చేసాం. ట్రిపుల్ ఇంటిగ్రల్ కదా మనకు వచ్చిన లిమిట్స్ x ఈక్వల్ టు 0 to 2 y ఈజ్ ఈక్వల్ టు 0 to 6 z ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ టు 4 లిమిట్స్ని కూడా అప్లై చేసాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ zకి ఇంటిగ్రేషన్ చెప్దాం. సో I bar integral x equal to 0 to 2 integral y equal to 0 to 6 x dx dy మిగిలింది ఇంటిగ్రల్ dz. ఇంటిగ్రల్ dz అంటే z లిమిట్స్ వచ్చి x స్క్వేర్ టు 4 అలాగే z బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 6 y dx dy రిమైనింగ్ ఇంటిగ్రల్ dz మళ్ళీ ఇంటిగ్రల్ dz అంటే z లిమిట్స్ x స్క్వేర్ టు 4 ప్లస్ k బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 6 ఇంటిగ్రల్ z ఈక్వల్ టు x స్క్వేర్ 4 అంటే ఇక్కడ మనం ఇంటిగ్రల్ dx dy మిగిలిపోయింది. ఇంటిగ్రేషన్ దేనికి కట్టాలి ఇంటిగ్రల్ z dz ఇంటిగ్రల్ z అంటే ఇంటిగ్రేషన్ z స్క్వేర్ బై 2 లిమిట్స్ వచ్చి x స్క్వేర్ 4. సో లిమిట్స్ ఇప్పుడు z ప్లేస్ లో రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే ఇక్కడ z ఉంది అప్పర్ లిమిట్ ఎంత 4 అంటే 4 మైనస్ లోయర్ లిమిట్ x స్క్వేర్ అంటే z ప్లేస్ లో x స్క్వేర్ 4 మైనస్ x స్క్వేర్ రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసాం. ప్లస్ j బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 6 y మళ్ళీ అగైన్ లిమిట్స్ అప్లై చేస్తున్నాం 4 మైనస్ x స్క్వేర్ dx dy ప్లస్ k బార్ రిమైనింగ్ మళ్ళీ అప్లై చేస్తున్నాం మళ్ళీ z స్క్వేర్ బై 2 ఉంది సారీ సో 1/2 కాన్స్టెంట్ ని బయటికి తెచ్చా z స్క్వేర్ లో లిమిట్స్ పెడదాం. ఫస్ట్ అప్పర్ లిమిట్ 4 కాబట్టి z ప్లేస్ లో 4 పెడితే 4 స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ x స్క్వేర్ అంటే z ప్లేస్ లో x స్క్వేర్ పెట్టండి అంటే x స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే x పవర్ 4. సో ఇప్పుడు ఏమని వస్తుంది మనకి I bar integral x equal to 0 to 2 y equal to 0 to 6 x into 4 minus x square
dx by dy. అలాగే ఇది y into 4 minus x square dx dy. ఇది 4 square minus x power 4. 4 square అంటే 16 minus x power 4. అంటే z కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసి లిమిట్స్ పెట్టాం. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ y టర్మ్స్ కి చేద్దాం. సో నెక్స్ట్ స్టెప్ లో I బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 ఉన్న x టర్మ్స్ ని అలాగే రాసేయండి. x into 4 4x minus x cube dx. సో ఇంటిగ్రేషన్ y కదా అంటే ఇంటిగ్రల్ dy. ఇంటిగ్రల్ dy అంటే y. లిమిట్స్ వచ్చి 0 to 6 ప్లస్ j బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 4 minus x square dx. y టర్మ్స్ కదా మనం ఇంటిగ్రేషన్, రిమైనింగ్ ఉన్న టర్మ్ y dy. ఇంటిగ్రల్ y dy అంటే y యొక్క ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై 2. లిమిట్స్ వచ్చి 0 to 6 ప్లస్ k బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 1/2 16 minus x power 4 dx. y టర్మ్స్ ఏమున్నాయి ఇంటిగ్రల్ dy. సో ఇంటిగ్రల్ dy అంటే వాల్యూ y. లిమిట్స్ వచ్చి 0 to 6. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదమ్మా, సో లిమిట్స్ ని పెడదాం. సో ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది 6 minus 0 అంటే 6 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసా 6i బార్ ఇంటిగ్రల్ x టర్మ్స్ కి కట్టాలి ఇప్పుడు. సో 4x dx, x కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 లిమిట్స్ 0 to 2 మైనస్ x క్యూబ్ కి ఇంటిగ్రేషన్ x పవర్ 4 బై 4 లిమిట్స్ వచ్చి 0 to 2. ఓకే, సో సెకండ్ టర్మ్ j బార్ ఇక్కడ చూడండి 6 స్క్వేర్ బై 2 అంటే 6 స్క్వేర్ బై 2 పెడుతున్నాం. 6 స్క్వేర్ బై 2 అంటే 36. 36 బై 2 అంటే 18. 18 అంటే బయటికి తీసుకొచ్చి కాన్స్టెంట్ 4 మైనస్ x స్క్వేర్ dx ఉంది అంటే 4 ఇంటూ ఇంటిగ్రల్ dx అంటే x. లిమిట్స్ 0 to 2 మైనస్ x స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3 లిమిట్స్ వచ్చి 0 to 2 ప్లస్ నెక్స్ట్ టర్మ్ చూడండి, ఇందులో y ప్లేస్ లో లిమిట్స్ పెడుతున్నా 6 మైనస్ 0 అంటే 6 కాన్స్టెంట్ బై 2 6 బై 2 k బార్. లిమిట్స్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ దీనికి అప్లై చేయాలి అంటే 16 ఇంటిగ్రల్ dx. ఇంటిగ్రల్ dx అంటే x. లిమిట్స్ 0 to 2 మైనస్ x పవర్ 4 కి ఇంటిగ్రేషన్ x పవర్ 5 బై 5 లిమిట్స్ 0 to 2. సో అంటే మనం x టర్మ్స్ కి కూడా ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఇందులో లిమిట్స్ ని అప్లై చేద్దాం. సో ఫస్ట్ 6i బార్ ఇంటూ కాన్స్టెంట్ 1/2 బయటికి పెట్టా. ఇప్పుడు x ప్లేస్ లో కదా లిమిట్స్ పెట్టాలి. అప్పర్ లిమిట్ 2 అంటే ఇక్కడ ఏమవుతుంది 2 స్క్వేర్ మైనస్ 0 మైనస్ ఇక్కడ చూడండి x పవర్ 4 x ప్లేస్ లో పెడితే 2 పవర్ 4 బై 4 మైనస్ 0 ప్లస్ 18j బార్ ఇంటూ 4 ఇంటూ x ప్లేస్ లో అప్పర్ లిమిట్ 2 మైనస్ లోయర్ లిమిట్ 0 మైనస్ మళ్ళీ అగైన్ x ప్లేస్ లో 2 క్యూబ్ బై 3 మైనస్ 0 ప్లస్ 6 బై 2 అంటే 3 k బార్ 16 ఇంటూ 2 మైనస్ 0 మైనస్ x ప్లేస్ లో 2 పవర్ 5 బై 5 మైనస్ 0 k బార్. సో అంటే 6i బార్ ఇంటూ 2 4 బై 2 అంటే 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 పవర్ 4 అంటే 16 బై 4 ప్లస్ 18j బార్ ఇంటూ 4 2s are 8 మైనస్ 2 క్యూబ్ బై 3 అంటే 8 బై 3 ప్లస్ 3 ఇంటూ 16 2s 32 మైనస్ 2 పవర్ 5 బై 5 అంటే 32 బై 5 అంటే ఇప్పుడు ఎంత వచ్చింది 6i బార్ 2 4s are 8 16 by 4 means 4 plus 18j bar 8 minus 8 by 3 అంటే 16 by 3 plus k bar 3k bar అంటే 3 into 32 minus 32 by 5 అంటే 128 by 5. సో ఓవరాల్ మనకు వచ్చిన ఆన్సర్ 24i bar plus 96j bar plus 384 by 5 k bar is the answer. Next example problem. Important problem amma. If f bar is equal to 2x zi bar minus xj bar plus y square k bar. Find integral f bar dv ni find out cheyamannadu. Volume is the region bounded by terms ichesadu. So first as usual f bar తీసుకున్నాం. Also given v region ni consider చేసాం. మనం ఫస్ట్ వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫార్ములా రాద్దాం. ఇక్కడ లిమిట్స్ కూడా వాడే ఇచ్చేసాడు 0 to 6 x square to 4. సో మనం ఇంకా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. సో ఇంటిగ్రల్ f bar dv is equal to ఫార్ములా ఏంటమ్మా I bar triple integral f1 dx dy dz plus j bar triple integral f2 dx dy dz plus k bar triple integral f3 dx dy dz. సో f1 అంటే ఏంటి ఇందులో i టర్మ్ 2xz, f2 అంటే -x, f3 అంటే y స్క్వేర్.
సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. ఐ బార్ లిమిట్స్ వచ్చి ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, ఇంటిగ్రల్ y వచ్చి 0 to 6, z వచ్చి x² to 4, f1 అంటే 2xz dx dy dz. అలాగే సెకండ్ టర్మ్ x dx dy dz మైనస్ x కాబట్టి మైనస్ j బార్ కింద రాసాం. ప్లస్ k బార్ ఇంటూ మళ్ళీ లిమిట్స్ పెట్టి f3 అంటే y² కాబట్టి y² dx dy dz. సో ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మనం z కదా ఇంటిగ్రేషన్స్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, ఇందులో i బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 6, 2x dx dy కాన్స్టెంట్. సో ఇంటిగ్రేషన్ దేనికి చెప్పాలి? ఇంటిగ్రల్ z dz. z కి ఇంటిగ్రేషన్ z²/2, లిమిట్స్ వచ్చి x² 4 మైనస్ j బార్ ఇంటూ ఇందులో టర్మ్స్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 6, x dx dy అంటే రిమైనింగ్ ఇంటిగ్రల్ dz. ఇంటిగ్రల్ dz అంటే వాల్యూ z. సో z లిమిట్స్ వచ్చి x² to 4 ప్లస్ k బార్ థర్డ్ టర్మ్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 6, y² dx dy రిమైనింగ్ మిగిలింది ఇంటిగ్రల్ dz. ఇంటిగ్రల్ dz అంటే z. సో లిమిట్స్ వచ్చి x² to 4. సో ఓవరాల్ z కి ఇంటిగ్రేషన్ వేసాం. ఇప్పుడు ఇందులో లిమిట్స్ అప్లై చేద్దాం. i బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 6, చూడండి 2x కాన్స్టెంట్ బయటికి తెస్తే బై 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x. ఇప్పుడు నేను z ప్లేస్ లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ 4 అంటే 4² 16 మైనస్ లోయర్ లిమిట్ x² హోల్ స్క్వేర్ అంటే x⁴ dx dy మైనస్ j బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, y ఈక్వల్ టు 0 to 6, x. ఇప్పుడు మళ్ళీ z ప్లేస్ లో లిమిట్స్ పెట్టండి అంటే 4 మైనస్ x² dx dy ప్లస్ k బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 6, y² మళ్ళీ అగైన్ z ప్లేస్ లో రీప్లేస్ చేస్తే 4 మైనస్ x² dx dy. సో z కి ఇంటిగ్రేషన్ కట్టి లిమిట్స్ పెట్టాం. ఇప్పుడు మనం లోపలికి మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే i బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 6, 16 ఇంటూ x 16x మైనస్ x ఇంటూ x⁴ x⁴ dx dy మైనస్ j బార్ ఇంటూ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 6 మల్టిప్లికేషన్ చేయండి. x ఇంటూ 4 4x మైనస్ x ఇంటూ x² x³ dx dy ప్లస్ k బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 6, 4 మైనస్ x⁴ y² dx dy. నెక్స్ట్ i బార్ ఇంటూ ఇప్పుడు y టర్మ్స్ కి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. సో x ని యాజ్ యూజువల్ గా ఉంచుదాం. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, 16x మైనస్ x⁴ dx. సో రిమైనింగ్ y టర్మ్స్ ఏమున్నాయి? ఇంటిగ్రల్ dy. ఇంటిగ్రల్ dy అంటే y లిమిట్స్ వచ్చి 0 to 6 మైనస్ j బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, 4x మైనస్ x³ dx. y టర్మ్స్ ఏమున్నాయి? ఇంటిగ్రల్ dy. ఇంటిగ్రల్ dy అంటే y లిమిట్స్ 0 to 6 ప్లస్ k బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, 4 మైనస్ x⁴ dx. y టర్మ్స్ ఏమున్నాయి? ఇంటిగ్రల్ y² dy. y² కి ఇంటిగ్రేషన్ y³ 3 లిమిట్స్ 0 to 6. సో ఇప్పుడు లిమిట్స్ ని అప్లై చేద్దాం. i బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, 16x మైనస్ x⁴ లిమిట్స్ పెడితే y ప్లేస్ లో 6 మైనస్ 0 dx మైనస్ j బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, 4x మైనస్ x³ dx. y ప్లేస్ లో అగైన్ లిమిట్స్ అప్లై చేస్తే 6 మైనస్ 0. k బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, 4 మైనస్ x⁴ అప్పర్ లిమిట్ 6, ఇక్కడ y³ 3 కదా అంటే 6³ 3 మైనస్ 0. సో లిమిట్స్ ని కూడా అప్లై చేసాం. అంటే ఎంత వచ్చింది మనకి? 6i బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 లోపలికి మల్టిప్లికేషన్ చేసేస్తున్నాం. అంటే 16x మైనస్ x⁴ dx మైనస్ 6j బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, 4x మైనస్ x³ dx ప్లస్ 72k బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2, 4 మైనస్ x² dx. అంటే 6i బార్ ఇప్పుడు y కూడా ఇంటిగ్రేషన్స్ అప్లై చేసేసాం కాబట్టి x టర్మ్స్ కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 16x ఇంటిగ్రల్ x dx అంటే ఎంత? x²/2 మైనస్ x⁴ కి ఇంటిగ్రేషన్ x⁴ 6/6 లిమిట్స్ వచ్చి 0 to 2
minus 6j bar. అలాగే 4 కాన్స్టెంట్ x కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 మైనస్ x క్యూబ్ కి ఇంటిగ్రేషన్ x పవర్ 4 బై 4 లిమిట్స్ 0 to 2 ప్లస్ 72k బార్ 4 ఇంటిగ్రల్ dx అంటే x మైనస్ x స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3 లిమిట్స్ 0 to 2. సో ఇప్పుడు లిమిట్స్ ని కూడా అప్లై చేద్దాం. 6i బార్ 16 బై 2 అంటే 8. ఇప్పుడు x స్క్వేర్ లో కదా మనం అప్లై చేయాలి. సో అప్పర్ లిమిట్ ఎంత 2 అంటే 2 స్క్వేర్ మైనస్ లోయర్ లిమిట్ 0. సో 2 స్క్వేర్ మైనస్ 0 మైనస్ సెకండ్ టర్మ్ లో 1 బై 6 x ప్లేస్ లో కాబట్టి x పవర్ 6 అంటే 2 పవర్ 6 మైనస్ 0 మైనస్ 6 j బార్ 4 బై 2 అంటే 2. మళ్ళీ అగైన్ లిమిట్స్ అప్లై చేయండి. x స్క్వేర్ లో 2 అంటే 2 స్క్వేర్ మైనస్ 0 మైనస్ 1 by 4 into x power 4 లో అప్లై చేయాలి. సో 2 power 4 minus 0 plus 72k bar 4 into x ప్లేస్ లో లిమిట్ పెడితే 2 minus 0 minus 1 by 3 కాన్స్టెంట్ x ప్లేస్ లో లిమిట్స్ పెడుతున్నా అంటే 2 క్యూబ్ మైనస్ 0. సో అంటే 6i bar 2 స్క్వేర్ అంటే 4. సో 8 into 4 32 మైనస్ 2 power 6 అంటే 32 by 2 పవర్ 6 కదా మనం 64 by 6 అంటే 32 by 3 minus 6 j bar into 2 square 4 2s are 8 minus 2 power 4 by 4 అంటే 4 plus 72 k bar into 4 2s are 8 minus 2 cube by 3 8 by 3. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ 128 i bar minus 24 j bar plus 384 k bar. So this is the volume integral answer. This problem is very important problem. Next example 2. ఈ example 2 problems very important అమ్మ, కంపల్సరీ maximum అడిగే బిట్. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, f bar is equal to వెక్టర్ ఫంక్షన్ ఇచ్చేసి ఈసారి మనల్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ దేంట్లో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, డెల్ డాట్ f bar dv ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సెకండ్ బిట్ లో డెల్ క్రాస్ f bar అంటే డైరెక్ట్ గా f bar కి ఇంటిగ్రేషన్ కాకుండా డైవర్జెంట్ f bar కి కర్ల్ f bar కి వాల్యూమ్ ఇంటిగ్రల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికోసం మనకి ఇచ్చిన బౌండెడ్ బై రీజియన్స్ ఏమిటి, x0 y0 z0 ప్లేన్ ఇచ్చాడు. అంటే అగైన్ మళ్ళీ మనం లిమిట్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో మనం ఫస్ట్ బిట్ లో డైవర్జెంట్ f bar కదా వాల్యూమ్ కట్టాలి, అందుకని ముందు అసలు డైవర్జెంట్ f bar ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో డైవర్జెంట్ f bar అంటే డెల్ డాట్ f bar. డెల్ డాట్ f bar కి ఫార్ములా ఏంటి, డెల్ అంటే i bar డో బై డో x ప్లస్ j bar డో బై డో y ప్లస్ k bar డో బై డో z డాట్ f bar అంటే ఏంటి 2x స్క్వేర్ మైనస్ 3z i bar డాట్ f bar అంటే 2x స్క్వేర్ మైనస్ 3z i bar మైనస్ 2xy j bar మైనస్ 4x k bar. ఓకే, ఇప్పుడు డో బై డో ఎక్స్ ఆఫ్ i డాట్ i కదా అంటే 1, j డాట్ j 1, k డాట్ k 1. సో ఏమొస్తుంది ఇక్కడ i యొక్క టర్మ్ డో బై డో ఎక్స్ ఆఫ్, ఇందులో i టర్మ్ 2x స్క్వేర్ మైనస్ 3z ప్లస్ డో బై డో y ఆఫ్ మైనస్ 2xy ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ మైనస్ 4x. ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్స్ లో డైవర్జెంట్ కర్ల్ ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాంగా, సో దాని నుంచి ఇక్కడ రాసాం. ఇప్పుడు పార్షియల్ డెరివేటివ్స్ అప్లై చేస్తే x స్క్వేర్ కి డెరివేటివ్ 2x, ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 4x. మరి z కి డెరివేటివ్ ఏమవుతుంది 0, ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తున్నాను కాబట్టి. అలాగే నెక్స్ట్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తున్నా, మైనస్ 2x కాన్స్టెంట్, y కి డెరివేటివ్ 1 అంటే ఎంత వస్తుంది మైనస్ 2x. నెక్స్ట్ టర్మ్ విత్ రెస్పెక్ట్ టు z తో చేస్తున్నా అంటే ఇది కాన్స్టెంట్, కాన్స్టెంట్ కి డెరివేటివ్ 0 అంటే మనకు వచ్చేది 4x మైనస్ 2x. 4x మైనస్ 2x అంటే 2x అంటే డైవర్జెంట్ f bar ఎంత వచ్చింది 2x. దీనికి మనం ఇంటిగ్రేషన్ కట్టాలి, వాల్యూమ్ కట్టాలి అంటే లిమిట్స్ తెలియాలిగా, దానికోసం ఇచ్చిన ప్లేన్ ని తీసుకున్నాం. 2x ప్లస్ 2y ప్లస్ z ఈక్వల్ టు 4. దీని నుంచి ముందు z ఇస్ ఈక్వల్ టు తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది టర్మ్స్ అన్నిటి వెళ్తే 4 మైనస్ 2x మైనస్ 2y అంటే ఆల్రెడీ z 0 ఇచ్చాడుగా, సో z వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 టు 4 మైనస్ 2x మైనస్ 2y. సో మనకి ఇప్పుడు z లిమిట్స్ తెలిసినాయి 0 నుంచి అని చెప్తున్నాం కదా. సో అంటే నేను ఇప్పుడు z ఇస్ ఈక్వల్ టు 0 ఇందులో పెడితే y లిమిట్స్ చెప్పొచ్చు కదా. సో z ఇస్ ఈక్వల్ టు 0 ని సబ్స్టిట్యూట్ చేసా. అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది 2x ప్లస్ 2y ఇస్ ఈక్వల్ టు 4 అంటే 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే x ప్లస్ y ఇస్ ఈక్వల్ టు 2. దట్ ఇంప్లైస్ y ఇస్ ఈక్వల్ టు 2 మైనస్ x.
ఆల్రెడీ y ఈక్వల్ టు 0 అంటే y వేరీస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0 టు 2 మైనస్ ఎక్స్. సో నాకు ఇప్పుడు z లిమిట్స్ తెలుసు, y లిమిట్స్ తెలుసు. ఇవి తీసుకెళ్ళి అగైన్ మళ్ళీ ఈక్వేషన్లో పెట్టాను అనుకోండి, ఏమొస్తుంది మనకి అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 అంటే x ఆల్రెడీ 0 ఇచ్చాడు కాబట్టి x వేరీస్ ఫ్రమ్ 0 టు 2 అంటే ఫస్ట్ z ని తీసుకొచ్చా, z తీసుకెళ్లి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే y లిమిట్స్ వచ్చినాయి, yz లిమిట్స్ తీసుకెళ్లి ప్లేన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే x లిమిట్స్ వచ్చినాయి ఒకదాని నుంచి ఒకటికి. సో ఇప్పుడు మనకి 3 లిమిట్ పాయింట్స్ వచ్చినాయి కాబట్టి వాల్యూమ్ ఇంటిగ్రల్ ఫార్ములా రాద్దాం. వాల్యూమ్ ఇంటిగ్రల్ ఏంటి? ఇంటిగ్రల్ వి డెల్ డాట్ ఎఫ్ బార్ డివి, డైవర్జెంట్ ఎఫ్ కదా చెప్పమన్నాడు. సో ఇంటిగ్రల్ డైవర్జెంట్ ఎఫ్ ఎంత వచ్చింది? 2x, dv అంటే dx dy dz. సో లిమిట్స్ వచ్చి ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు 2, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు 2 మైనస్ x, ఇంటిగ్రల్ z ఈజ్ ఈక్వల్ టు 0 టు 4 మైనస్ 2x మైనస్ 2y. సో ఫస్ట్ z కదా ఇంటిగ్రేషన్, సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాద్దాం. ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు 2, ఇంటిగ్రల్ y ఈజ్ ఈక్వల్ టు 0 టు 2 మైనస్ x, 2x dx dy కామన్. సో ఇంటిగ్రల్ dz, ఇంటిగ్రల్ dz అంటే z, లిమిట్స్ వచ్చి 0 టు 4 మైనస్ 2x మైనస్ 2y. లిమిట్స్ అప్లై చేసామనుకోండి ఏమొస్తుంది ఇక్కడ 4 మైనస్ 2x మైనస్ 2y. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసాం. ఇప్పుడు ఈ టర్మ్ ని లోపలికి మల్టిప్లికేషన్ చేసామనుకోండి 2x ఇంటూ 4 అంటే 8x మైనస్ 2x ఇంటూ 2x 4x స్క్వేర్ మైనస్ 2x ఇంటూ 2y 4xy dy dx. సో జడ్కి ఇంటిగ్రేషన్ చెప్పాం. నెక్స్ట్ ఏం చేద్దాం? వైకి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 టు 2 8x dx కాన్స్టెంట్. నేను y కదా అంటే ఇంటిగ్రల్ dy, ఇంటిగ్రల్ dy అంటే y, లిమిట్స్ 0 టు 2 మైనస్ x. నెక్స్ట్ సెకండ్ టర్మ్ లో మైనస్ 4x స్క్వేర్ ఇంటిగ్రల్ dy, ఇంటిగ్రల్ dy అంటే y, సో లిమిట్స్ 0 టు 2 మైనస్ x. థర్డ్ టర్మ్ చూడండి 4xy, 4x dx అలాగే ఉంచేసి y dy కి ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రల్ y అంటే y స్క్వేర్ బై 2, లిమిట్స్ 0 టు 2 మైనస్ x. ఇప్పుడు లిమిట్స్ ని కూడా అప్లై చేద్దాం. 8x అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కదా, లిమిట్ ఏమిటి 2 మైనస్ x, y ప్లేస్ లో పెట్టండి 2 మైనస్ x మైనస్ 0 మైనస్ 4x స్క్వేర్ ఇంటూ మళ్ళీ అగైన్ 2 మైనస్ x మైనస్ 0 మైనస్ 2 కాన్స్టెంట్ బయటికి తెస్తే 4 బై 2 అంటే 2x మళ్ళీ y ప్లేస్ లో పెడితే 2 మైనస్ x హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు వీటన్నింటినీ లోపలికి మల్టిప్లికేషన్ చేద్దాం. 8x ఇంటూ 2 16x మైనస్ 8x ఇంటూ x 8x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ఇంటూ 2 8x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x స్క్వేర్ ఇంటూ x 4x క్యూబ్ మైనస్ 2x ఇంటూ ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఫార్ములా ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో 4 ప్లస్ x స్క్వేర్ మైనస్ 4x. దీన్ని కూడా లోపలికి మల్టిప్లికేషన్ చేద్దాం. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసి ఇది మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ 2x ఇంటూ 4 మైనస్ 8x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2x ఇంటూ x స్క్వేర్ 2x క్యూబ్ అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x ఇంటూ 4x 8x స్క్వేర్. ఇప్పుడు ఇందులో సేమ్ టర్మ్స్ ఏమున్నాయో చూడండి. 4x క్యూబ్ మైనస్ 2x క్యూబ్ అంటే 2x క్యూబ్ మైనస్ 16x స్క్వేర్ ప్లస్ 8x స్క్వేర్ అంటే మైనస్ 8x స్క్వేర్ ప్లస్ 16x మైనస్ 8x అంటే 8x dx. సో yకి కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఇంకా లాస్ట్ xకి ఇంటిగ్రేషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 8 ఇంటూ 2 ఇంటూ x క్యూబ్కి ఇంటిగ్రేషన్ x పవర్ 4 బై 4 మైనస్ 8 ఇంటూ x స్క్వేర్కి ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3 ప్లస్ 8 ఇంటూ xకి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2. లిమిట్స్ వచ్చి 0 2. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్స్లో లిమిట్ని కూడా అప్లై చేసేద్దాం. సో ఇప్పుడు ఇవన్నీ లోపలికి మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఇదేనమ్మా వచ్చిన టర్మ్. లిమిట్స్ని అప్లై చేస్తున్నాం కదా, ఇక్కడ చూడండి 2 ఇంటిగ్రేషన్స్ అప్లై చేసాం. 2 ఇంటూ 2 బై 4 ఉంది కాన్స్టెంట్, 2 బై 4 అంటే ఏమవుతుంది 1 బై 2. ఇప్పుడు x పవర్ 4 కదా, x పవర్ 4లో మనం లిమిట్స్ అప్లై చేద్దాం. అప్పర్ లిమిట్ 2 అంటే 2 పవర్ 4 మైనస్ 0 మైనస్ 8 బై 3 x క్యూబ్లో కూడా అప్లై చేస్తే
2 cube minus 0 plus 8 by 2 అంటే 4 x square లో అప్లై చేస్తే 2 square minus 0 అంటే 1 by 2 2 power 4 means 16 minus 8 by 3 2 cube అంటే 8 plus 4 2 square అంటే 4 so overall answer 8 by 3 so divergent f bar dv కి వాల్యూమ్ ఇంటిగ్రల్ ఎంత వచ్చింది 8 by 3 is the answer. Next problem. B బిట్ ఏమడిగాడు del f bar అంటే del cross f bar curl f bar కి వాల్యూమ్ ఇంటిగ్రల్ అడిగాడు సో curl f bar అంటే మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం I j k dou by dou x dou by dou y dou by dou z f bar లో ఉన్న టర్మ్స్ 2x square minus 3z minus 2xy minus 4x దీనికి ఇప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేద్దాం అంటే I bar into cross multiplication dou by dou y of minus 4x minus dou by dou z of minus 2xy minus j bar into రో ని కాలమ్ ని లీవ్ చేసేయండి dou by dou x of minus 4x minus dou by dou z of 2x square minus 3z next k bar రో ని కాలమ్ ని లీవ్ చేస్తే dou by dou x of minus 2xy minus dou by dou y of 2x square minus k bar ని రో ని కాలమ్ ని లీవ్ చేస్తే ఏమొస్తుంది k bar లీవ్ చేస్తే dou by dou x of minus 2xy minus dou by dou y of 2x square minus 3z సో డెరివేటివ్స్ కడదాం విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తున్నాను కాబట్టి దీని డెరివేటివ్ 0 విత్ రెస్పెక్ట్ ఇక్కడ z తో చేస్తున్నా z టర్మే లేదు కాబట్టి ఇది కూడా 0 మైనస్ j బార్ ఇంటూ x తో కాబట్టి x కి డెరివేటివ్ 1 కాన్స్టెంట్ మైనస్ 4 అలాగే మైనస్ z తో చేస్తున్నా అంటే 2x స్క్వేర్ కి డెరివేటివ్ 0 minus 3 into z కి డెరివేటివ్ 1 minus 3 వచ్చింది ఆల్రెడీ బయట ఒక మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 3 ప్లస్ k బార్ ఇంటూ dou by dou x తో చేస్తున్నానంటే minus 2y కాన్స్టెంట్ x కి డెరివేటివ్ 1 అంటే ఇక్కడ ఎంత వస్తుంది minus 2y విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తున్నా ఇక్కడ y టర్మ్స్ లేవు కాబట్టి వీటన్నిటికి డెరివేటివ్ 0 అంటే మనకి డెల్ క్రాస్ f బార్ ఎంత వస్తుంది j బార్ minus 2y k bar సో కర్ల్ f bar ఫైండ్ అవుట్ చేసాం దీనికి ఇప్పుడు మనం వాల్యూమ్ ఇంటిగ్రల్ చెప్దాం సో ఇంటిగ్రల్ v del cross f bar dv is equal to ట్రిపుల్ ఇంటిగ్రల్ del cross f ఎంత g bar minus 2y k bar dx dy dz ఓకే ఇప్పుడు సెపరేట్ చేద్దాం ఇంటిగ్రేషన్స్ ని j bar ఇంటిగ్రల్ వాల్యూస్ ఏమని వచ్చినాయి మనకి x is equal to 0 to లిమిట్స్ ఆల్రెడీ మనం ఇందాక డెల్ డాట్ f లో ఫైండ్ అవుట్ చేస్తాం కదా లిమిట్స్ ఏంటి x ఈక్వల్ టు 0 to 2 y ఈక్వల్ టు 0 to 2 minus x z is equal to 0 to 4 minus 2x minus 2y అందుకని డైరెక్ట్ గా లిమిట్స్ వేసాం సో ఫస్ట్ j బార్ టర్మ్ ఏముంది dx dy dz నెక్స్ట్ k బార్ టర్మ్ ఏముంది minus 2y ఇప్పుడు ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఎప్పుడు z కి కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాం సో రిమైనింగ్ టర్మ్స్ యాజ్ యూజువల్ గా రాయండి j బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 ఇంటిగ్రల్ y is equal to 0 to 2 minus x ఇంటిగ్రల్ dz అంటే z dx dy అలాగే ఉంటాయి లిమిట్స్ 0 to 4 minus 2x minus 2y సెకండ్ టర్మ్ చూద్దాం minus 2y ఉంది అంటే minus 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాద్దాం అంటే minus 2 k bar ఇంటిగ్రేషన్స్ x equal to 0 to 2 y equal to 0 to 2 minus x y dx dy రిమైనింగ్ ఇంటిగ్రల్ dz అంటే z లిమిట్స్ 0 to 4 minus 2x minus 2y ఇంటిగ్రేషన్ కట్టాం ఇప్పుడు లిమిట్స్ అప్లై చేద్దాం సో యాజ్ యూజువల్ రాసి z ప్లేస్ లో కదమ్మా లిమిట్స్ అప్పర్ లిమిట్ ఎంత 4 minus 2x minus 2y మైనస్ లోయర్ లిమిట్ 0 అలాగే minus 2k bar y వరకు సేమ్ ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత 4 minus 2x minus 2y minus 0 లిమిట్స్ కూడా పెట్టాం సో ఇప్పుడు అగైన్ మల్టిప్లికేషన్ చేసేద్దాం సో j bar ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 ఇంటిగ్రల్ y ఈక్వల్ టు 0 to 2 minus x 4 minus 2x minus 2y dx 2y ఇది యాజ్ యూజువల్ గా ఉంది minus 2k bar ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 ఇంటిగ్రల్ y is equal to 0 to 2 minus x దీని మల్టిప్లికేషన్ చేస్తే 4y minus 2xy minus 2y square dx dy ఇప్పుడు z కి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇంటిగ్రేషన్ y కి ఫైండ్ అవుట్ చేద్దాం సో j bar ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 చూడండి ఇక్కడ 4 dy అంటే 4 ఇంటిగ్రల్ dy అంటే y మైనస్ 2x ఇంటిగ్రల్ dy అంటే y మైనస్ 2 ఇంటిగ్రల్ y dy ఉంది సో y కి ఇంటిగ్రేషన్ y స్క్వేర్ బై 2 అదేనా రాసుకున్నాం లిమిట్స్ 0 to 2 minus x
dx minus 2k bar into integral x equal to 0 to 2. ఈ టర్మ్స్ కూడా అప్లై చేయండి. 4 ఇంటిగ్రల్ y dy అంటే y square by 2 minus 2x y dy y square by 2 minus 2 y square dy అంటే y cube by 3. లిమిట్స్ 0 to 2 minus x. ఇప్పుడు లిమిట్స్ ని కూడా అప్లై చేయండి. సో 4 into y ప్లేస్ లో కదా, అప్పర్ లిమిట్ 2 minus x మైనస్ 2x into y ప్లేస్ లో 2 minus x మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయి y స్క్వేర్ 2 minus x హోల్ స్క్వేర్ dx మైనస్ 2k బార్ 4 by 2 అంటే 2 y ప్లేస్ లో 2 minus x హోల్ స్క్వేర్ మైనస్ 2 క్యాన్సిల్ అయిపోయి x y స్క్వేర్ ప్లేస్ లో 2 minus x హోల్ స్క్వేర్ మైనస్ 2 by 3 y క్యూబ్ అంటే 2 minus x హోల్ క్యూబ్. లోయర్ లిమిట్ 0 కాబట్టి అన్ని జీరోలు అయిపోతాయి కాబట్టి డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు అగైన్ మల్టిప్లికేషన్ చేస్తే 4 2s are 8 minus 4x minus 4x minus 2x into x plus 2x square minus x into 2 minus minus of 2 minus x whole square అంటే a minus b whole square 2 square 4 minus x square అంటే plus x square మైనస్ ఉంది కాబట్టి minus x square minus 2ab బయట ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి plus 2 into 2x 4x. So that means minus 4 minus x square plus 4x into dx. నెక్స్ట్ టర్మ్. సో ఇక్కడ మనం 2 into 2 minus x whole square minus x into 2 minus x whole square. సో అంటే ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లోంచి చూడండి 2 minus x హోల్ స్క్వేర్ కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది 2 minus x మైనస్ 2 by 3 into 2 minus x హోల్ క్యూబ్ dx. ఇక్కడ చూడండి ఈ టర్మ్స్ లో 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అంటే x స్క్వేర్ అలాగే మైనస్ 4x ప్లస్ 4x క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇంకేం మిగిలింది మైనస్ 4x. కాన్స్టెంట్స్ 8 మైనస్ 4 అంటే ప్లస్ 4. సో j బార్ ఇంటూ x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 dx ఇంటిగ్రల్ వచ్చింది. మైనస్ 2k బార్ ఇక్కడ 2 మైనస్ x హోల్ స్క్వేర్ 2 మైనస్ x అంటే 2 మైనస్ x హోల్ క్యూబ్ మైనస్ 2 by 3 into 2 minus x హోల్ క్యూబ్. ఈ రెండిట్లో నుంచి 2 minus x హోల్ క్యూబ్ కామన్ తీసేస్తే 1 minus 2 by 3 dx. ఇప్పుడు మనం y కి కూడా ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి x కి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో j బార్ x స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ x క్యూబ్ బై 3 మైనస్ 4 ఇంటూ x కి ఇంటిగ్రేషన్ x స్క్వేర్ బై 2 ప్లస్ 4 ఇంటిగ్రల్ dx అంటే x లిమిట్స్ 0 to 2 మైనస్ 2k బార్ ఇంటిగ్రల్ x ఈక్వల్ టు 0 to 2 minus x హోల్ క్యూబ్ అంటే ఇక్కడ చూడండి 1 minus 2 by 3 1 minus 2 by 3 అంటే 3 minus 2 by 3 దట్ మీన్స్ 1 by 3 అంటే కాన్స్టెంట్ 2k by 3 ఇంటిగ్రల్ 2 minus x హోల్ క్యూబ్ అంటే a minus b హోల్ క్యూబ్ ఫార్ములా అంటే a minus b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ఫార్ములాలో అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు j బార్ ఇంటూ లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా j బార్ ఇంటూ x క్యూబ్ బై 3 ఇక్కడ లిమిట్స్ పెడుతుంటే x ప్లేస్ లో 2 రీప్లేస్ చేయాలి అంటే 2 క్యూబ్ బై 3 2 క్యూబ్ అంటే 8 8 by 3 మైనస్ 4 by 2 అంటే 2 మళ్ళీ అప్పర్ లిమిట్ పెడితే x స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ x ప్లేస్ లో 2 మైనస్ లోయర్ లిమిట్ పెడితే 0 అదేనమ్మా ఇక్కడ వేసాం 2 into 4 plus 4 into 2 minus 0 మైనస్ 2k బార్ బై 3 ఇంటూ ఇంటిగ్రేషన్స్ కదా 8 ఇంటిగ్రల్ dx అంటే x minus x cube dx x cube की इंटीग्रेशन x power 4 by 4 minus 12 x की इंटीग्रेशन x square by 2 plus 6 into x square की इंटीग्रेशन x cube by 3 लिमिट्स వచ్చి 0 to 2 సో ఇంటిగ్రేషన్ అప్లై చేసాం. ఇక్కడ చూడండి 1 by 3 into 8 అంటే 8 by 3 minus 2 4s are 8 plus 4 2s are 8 minus 2k bar by 3 into 8 into లిమిట్స్ అప్లై చేస్తున్నా x ప్లేస్ లో అప్పర్ లిమిట్ 2 మైనస్ లోయర్ లిమిట్ 0 2 మైనస్ 0 మైనస్ 1 by 4 x పవర్ 4 లో పెడితే 2 పవర్ 4 మైనస్ 0 మైనస్ 12 by 2 అంటే 6 x స్క్వేర్ లో లిమిట్స్ పెడితే 2 స్క్వేర్ మైనస్ 0 ప్లస్ 6 by 3 అంటే 2 x క్యూబ్ లో లిమిట్స్ పెడితే 2 మైనస్ 2 క్యూబ్ మైనస్ 0 ఇక్కడ మైనస్ 8 ప్లస్ 8 క్యాన్సిల్ అయిపోతే 8 by 3 j బార్ minus 2k bar by 3 into 8 2s are 16 minus 2 power 4 by 4 అంటే 4 minus 2 square into 6 అంటే 24 plus
2 cube into 2 అంటే 16. సో ఓవరాల్ ఇదంతా చేస్తే ఎంత వచ్చింది 4. అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత 8/3 j bar minus 4 2s are 8/3 k bar. సో del cross f bar dv లో వాల్యూమ్ ఇంటిగ్రల్ ఏమని వచ్చింది 8/3 into j bar minus k bar. వాల్యూమ్ ఇంటిగ్రల్ ని డైవర్జెంట్ లోను కర్ల్ f bar లోను ఫైండ్ అవుట్ చేయమన్నాడు. These are two problems are the very important problems. Okay, thank you.